అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. మీ అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ ఏకాదశిని అయితే ఉద్దాన ఏకాదశి, దైవ ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటంటే, విష్ణుమూర్తి పాలకడల్లో నిద్రిస్తూ ఉండి ఇవాళ మేల్కొంటారనమాట. సో ఇవాళ అందరికీ దేవతలకి అన్ని ముక్కోటి దేవతలు అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారండి. ఆయన దర్శనార్థం, ఆయన దర్శనం చేసుకొని అందరూ అంటే గేయాలతో, పద్యాలతో, పాటలతో ఇంకా అలా పాడుతూ విష్ణుమూర్తిని నిద్రలేపి అక్కడ స్వామిని అందరూ కూడా దర్శించుకుంటారండి, విష్ణుమూర్తిని. సో ఈ ఏకాదశి అన్నమాట. ఈ ఏకాదశి ఏంటంటే మనకి ఆషాఢంలో వచ్చిన ఏకాదశి రోజు విష్ణుమూర్తి శయనిస్తారు అని చెప్తారు కదా. సో అప్పుడు పడుకొని ఇప్పుడు లేస్తారు అనమాట. పడుకోవటం అంటే నిజంగా పడుకోడండి, జస్ట్ అట్లా పడుకున్నట్లుగా ఉండి ఆయన అంతా చూస్తూ ఉంటాడనమాట. ఆయన పడుకుంటే ఇంకేమన్నా ఉందా, అది ఊరికే అట్లా నామ మాత్రం అలా చెప్తారు అంతే. సో ఇంకా ఈ చాతుర్మాస్య దీక్ష అని కూడా అంటారు కదా. ఆషాఢ మాసంలో ఏకాదశి అప్పుడు ఆ టైంకి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీక్ష తీసుకున్న వాళ్ళు ఇప్పుడు విరమిస్తారండి, 4 నెలలు అనమాట. ఇంకా ఇవాళ అయితే నేనైతే 3కే లేచానండి. అసలు ఇవాళ ఇంకా నేను కార్తీక మాసము అండ్ శనివారము మళ్ళీ ఏకాదశి, సో ఈ 3 వచ్చాయి కాబట్టి నేను ఇంకా 7 శనివారాల వ్రతము ఇవాళ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యానండి. ముందు రోజే అనుకున్నాను చేద్దామని చెప్పి, అందుకని ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అందుకనే 3కే లేచాను. మామూలుగా అయితే 4 గంటలకు లేస్తాను. ఇంక ఇవాళ అయితే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కొద్దిగా అని చెప్పి త్వరగా లేచాను. త్వరగా అసలుకి కార్తీక మాసంలో ఈ కొన్ని అన్ని రోజులు ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులండి ఈ కార్తీక మాసంలో. అందులో ఈ కొన్ని 4 సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, ఇవైతే ఇంకా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందండి వీటికి. ఈ రోజుల్లో ఎవరైనా కానీ దీపం పెట్టిన, ఉపవాసం ఉన్న, ఇంకా దీపదానం చేసిన, ఏది చేసినా కూడా చాలా ఫలితం ఉంటుందండి. చాలా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాడు స్వామి. ఈ కార్తీక మాసం మొత్తం కూడా శివకేశవుల అభేదం లేకుండా ఇద్దరికీ పూజలు జరుగుతాయండి. శివుని గుడికి వెళ్ళినా లేదా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, ఏ గుడిలో అయినా సరే ప్రతిరోజు ఒక రోజు ఫలానా అని ఏమి ఉండదండి. కార్తీక మాసం మొత్తం ఏ రోజైనా కానీ వెళ్ళి దీపాలు పెట్టుకోవచ్చు. నెయ్యి దీపంతో కానీ, లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపం, లేదంటే ఉసిరి దీపము, ఇట్లా పిండి దీపాలు ఇవన్నీ కూడా అందరూ పెడుతూ ఉంటారు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు గుడికి వెళ్ళి దీపాలను కూడా పెట్టడం చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే కార్తీక పురాణంలో చాలా స్టోరీస్ ఉన్నాయి కదా. ఒక చిన్న దీపం పెట్టినందుకు ఎంత మోక్షము వస్తుందో. ఒక ఫ్యామిలీ అంటే నార్మల్గా వాళ్ళు ఏమీ చేయకుండా, అంటే మంచితనం అనేది ఎక్కడ కొంచెం కూడా లేదు. కొంచెం మంచితనం చూడటానికి, చెప్పటానికి కూడా లేనటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కరోజు వాళ్ళకి తెలియకుండా, తెలిసి కూడా కాదు, వాళ్ళకి తెలియకుండా కార్తీక మాసంలో ఒకరోజు గుడిలో దీపం పెట్టినందుకే వాళ్ళకి ఎన్నో రెట్ల ఫలితాలు, వాళ్ళకి మోక్షం కలగటం కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా స్టోరీస్ ఉంటాయండి. సో అవన్నీ కూడా మనం చదవటం కానీ లేదంటే వినటం కానీ ఖచ్చితంగా చేయాలండి. సో నేను ఎప్పుడైనా మార్నింగ్ లేవగానే ఇంకా స్వామివారిది, వాళ్ళు ఇంకా ఏకాదశి కదా, సో నేనైతే విష్ణు సహస్రనామం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అది వింటూ నేను ఇంకా మామూలుగా అయితే రోజు శివయ్య కీర్తనలు అవి పెట్టుకుంటాను. ఇంక ఇవాళ కొంచెం ఏకాదశి కదా అని ఇంకా శివకేశవుల అభేదం ఏమీ లేదు, కానీ కొంచెం ఏకాదశి కాబట్టి నేను విష్ణు సహస్రనామం పెట్టుకున్నానండి.
విష్ణు సహస్రనామము పఠించిన లేదా విన్న కంపల్సరీ మంచి ఫలితాలు ఉంటాయండి. ఇవాళ ఖచ్చితంగా వినాలి, చదవాలి. ఇంకా వీలైతే గుడికి వెళ్ళి కూడా ఆ స్వామిని దర్శించుకోండి. ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో ఖచ్చితంగా మనము స్వామివారి దర్శనం అది ఖచ్చితంగా చేసుకోవాలండి. వీలున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి గుడికి. లేదు అనుకుంటే కుదరదు అనుకున్న వాళ్ళు భక్తితో కొంచెం టైం అనేది స్పెండ్ చేసి మనసులో అయినా సరే నామస్మరణ చేయటం అనేది చాలా అంటే చాలా మంచిదండి. మనకి కార్తీక మాసం మొత్తం కూడా అంటే పూజలు ఎక్కువగా ఉండి మనకి ఉపవాసాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఈ చలికాలం అంటే ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు చలి పెరగటం కానీ మన అంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి మనం తినే ఆహారం కూడా కొంచెం తగ్గించి తినటం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుందని చెప్పి కూడా ఇలా పెట్టారు. అప్పటి కాలంలో ఋషులు ఎందుకు ఇలా ఉపవాసాలు ఖచ్చితంగా చేయాలి అని అంటే అది మన హెల్త్ కోసమే అండి. మన తక్కువగా మితంగా ఆహారం తీసుకోవటం వల్ల మన అంటే దృష్టి కానీ మన భావం అంటే మనసులో ఉన్నటువంటి ఏదైనా ఒక దాని మీదకి మనం కేంద్రీకరించి దాని పట్ల మనం శ్రద్ధగా ఉండాలి అంటే మనం ఆహారం అనేది తక్కువగా తీసుకొని ఉండటం వల్ల మన జీర్ణశక్తి అంటే తక్కువగా ఉంటుంది ఈ టైంలో. అంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సో దానివల్ల మనకి ఎండ అనేది తక్కువగా ఉంటుంది బయట. సో ఇట్లాంటి టైంలో మనం తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల మనం ఏ పనులైనా కానీ ఈజీగా చేయగలము. అండ్ స్వామివారి మీదకి దృష్టి పెట్టడం కానీ అంటే నామస్మరణ చేయటం కానీ ఏదైనా ఉపవాసాలు చేయటం కానీ ఇవన్నీ చేయటానికి మనకి అనుకూలంగా ఉంటుంది. మెయిన్ అయితే నాకైతే అదే అనిపిస్తుంది. ఇట్లా అంటే భక్తితో ఇలా అనుకున్న మన సైంటిఫిక్గా మన హెల్త్ పర్పస్ కూడా ఆలోచించి పెట్టారేమో అనిపిస్తుంది ఇలా. ఇంకా ఈ ఏకాదశి అయితే భీష్మ పితామహుడు ఆయన అంటే అంపశయ్య మీద పడుకున్న రోజు ఇదే అని కూడా అంటారండి ఏకాదశిని. సో ఇంకా నేనైతే ఇవాళ 7 శనివారాల వ్రతం కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో కూడా శివయ్య తండ్రికి అభిషేకం చేసుకొని నెక్స్ట్ ఇంకా అమ్మవారు ఉన్నారు, అమ్మవారికి కూడా అభిషేకం చేసుకొని ఇంకా వినాయక తండ్రి విఘ్నేశ్వరుడికి కూడా అందరికీ అభిషేకాలు చేసుకొని పూజలు చేసుకొని మనము పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని ఏం లేదండి. ఉన్న దాంట్లో ఒక్క పువ్వు పెట్టినా చాలండి. ఏదైనా భక్తితో సమర్పించాలి. అంటే హంగు ఆడంబరాలకి వెళ్ళి వాళ్ళు అట్లా చేశారు కదా వీళ్ళు ఇలా చేశారు అనేది ఏమి ఉండదండి. భక్తితో మన మనసు అక్కడ ప్రదానం చేశామా లేదా అంతే. మన మనసు దేవుని మీద పెట్టామా లేదా అంతేకాని నేను అలా చేయలేకపోతున్నాను ఇలా చేయలేకపోతున్నాను అనే భావం అనేది ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి. అంటే ఎవరికి తోచినంతలో ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేస్తారు అంతే తప్ప ఒకరిని చూసి అలా చేయలేదని ఎప్పుడు కూడా బాధపడకూడదు. మనము భక్తితో చేస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. స్వామి కూడా నాకు అవి పెట్టారా ఇవి పెట్టారా అని ఏమి ఉండదండి. భక్తితో చేస్తున్నారా లేదా అనేదే చూస్తారు. భక్తితో ఒక పుష్పం ఇచ్చినా చాలు, ఒక పండు ఇచ్చినా చాలు, ఒక ఆకు ఇచ్చినా చాలండి. ఇన్ని ఉంటాయి. ఇవాళ ఏకాదశి కాబట్టి తులసి మాల అయితే నేనే నా చేతులతో కట్టానండి. నా చేతులతో కట్టి స్వామివారికి ఇవాళ వేశాను. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా. సో ఇవాళ ఇంకా తులసమ్మ అంటే కూడా స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం కదా తులసి మాల. సో ఇవాళ కూడా నేను తులసి మాల వేశాను ఏకాదశి కాబట్టి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్ళానండి. ఎందుకంటే మార్నింగే వెళ్తే ఇవాళ చాలా రష్ ఉంటుందండి గుడిలో అసలు ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రతి గుడిలో చాలామంది ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ టైంలో. ఇంకా ఏకాదశి కాబట్టి ఇవాళ ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా అంటే చాలామంది ఉంటారు.
అందుకనే నేను మార్నింగే వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత నేను 7 శనివారాల వ్రతం చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అంటే ముందే చేస్తే కొంచెం లేట్ అవ్వచ్చు కదా, మనము ప్రసాదాలు అవి ఇవి రెడీ చేయాలి. సో ఈ ప్రసాదాలు రెడీ చేసే టైం సరికి మళ్ళీ లేట్ అవుతుందేమో అని ఇంకా ఈవినింగ్ వెళ్తానో లేదో తెలియదు, నాకు అప్పుడు కుదరదు. అందుకనే నేనైతే ఇంకా మార్నింగే వెళ్ళటానికి ట్రై చేశానండి. సో మార్నింగే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళకి ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అండి. మనసు చాలా తేలికగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ అండి, నమ్మండి నన్ను. మీరు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఎర్లీ మార్నింగే లేచి ఆ టైంకి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుంటే మనకు ఎన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఇంట్లో. అసలు మనసు ముఖ్యంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో మనకి వేరే పనులు ఏవి ఉండవు, త్వరగా లేస్తాం కాబట్టి మనం కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి పూజ చేసుకోగలుగుతాము. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే మనం ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా ఉంటాము, మనకి టైం సేవ్ అవుతుంది. నాకైతే చాలా టైం సేవ్ అయిందండి. అంటే హడావుడి పడకుండా అన్నీ ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి త్వరగా వెళ్ళటానికి నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దీపం పెట్టుకునే టైంలో అయితే ఒకరు నేను అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్పి వాళ్ళ హస్బెండ్స్తో తెప్పించుకుంటున్నారు. అందుకనే చెప్తున్నాను మీకు. ప్రతిరోజు కూడా వినటం కానీ చదవటం కానీ కంపల్సరీ చేయాలండి. మనకి గుగ్గిలం గురించి అంటే ఒక నాయనారు కథ అనేది ఉంటుంది కదండి, చాగంటి గారు చెప్పారు. మీకు ఎవరికైనా గుర్తుందా? నాకు అది
అంటే భలే నచ్చిందండి. అంటే ప్రతి ఒక్క స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. అంటే ఈ టైంలో కార్తీక మాసంలో వినాలని చెప్తారు కదా. సో ఆ నాయనార్లలో ఒక నాయనార్ అనమాట. ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ గుగ్గిలం కథ అనమాట అది. ఆయన ఏంటంటే ప్రతిరోజు స్వామివారికి గుగ్గిలం అంటే గుగ్గిలం ధూపం వేసి ఆ ధూపంలోనే అంటే శివయ్య తండ్రి వచ్చినప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో, ఆ గుగ్గిలం వాసన రాగానే శివయ్య తండ్రి వచ్చినప్పుడు కూడా ఇంతే వాసన వస్తుందేమో అని చెప్పి, అంటే ఆ వాసన చూస్తూ ఇంకా ఆ శివుడు వచ్చాడు అని చెప్పి ఆయన మైమరిచిపోతూ ఉంటాడు. అంటే మార్కండేయుడు ఇలాగే ధూపం వేసి అంటే శివయ్య తండ్రి ఆయన వచ్చినప్పుడు ఇంతే మంచి వాసన వస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఎప్పుడు ప్రతిరోజు పూజ చేసుకొని ఉంటూ మార్కండేయుడు కూడా ఇలాగే అనుభవించాడేమో, అంటే అలాంటి భావన అనేది ఈయన కూడా ఆయన శివయ్య తండ్రి రాకపోయినా కూడా ఆయనే వచ్చాడు ఆహా వచ్చాడు అన్నట్టు ఇంకా అంటే ఏమంటారు మన ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని ధ్యాన స్థితికి వెళ్ళిపోయి ఇంకా ఆయన వచ్చాడు అన్నట్టుగానే అనుకొని పూజలు చేస్తూ ఉంటే ఒకరోజు శివయ్య తండ్రి అనుకుంటాడనమాట, అబ్బా అసలు ఏంటి ఒక్క ధూపం వేసే నేను వచ్చానని చెప్పి ఎంత లీనమైపోతున్నాడు ఈయన భక్తి, అసలు ఈయన భక్తికి ఒక టెస్ట్ పెట్టాలి అని చెప్పి శివయ్య తండ్రి ఒక టెస్ట్ పెడతాడండి ఆయనకి. ఏంటంటే చూద్దాము అసలు అంటే ఆయనకు మెయిన్ గుగ్గిలం అనమాట. అయితే గుగ్గిలం లేకపోతే పూజ ఎలా చేస్తాడు అసలుకి అని చెప్పి, అంటే ఒక గుగ్గిలం అంటే ఇంట్లో ఆయనకి తినటానికి తిండి లేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా కానీ పూజకి కంపల్సరీ గుగ్గిలం ఉండాలి. పూజ అనేది కంపల్సరీ చేయాలండి. ఒక్క పూట భోజనం చేసినా పర్వాలేదు, మంచినీళ్ళు తాగైనా సరే ఉన్న స్వామిని మాత్రం పూజించాలి ప్రతిరోజు. ఇదేనండి ఇద్దరు కూడా దంపతులు. అయితే స్వామి ఒకరోజు పరీక్ష పెడదామని చెప్పి బయట ఎవరో అంటే ఇంకా ఇంట్లో అన్ని వస్తువులు నిండుకున్నాయని చెప్పి ఇంకా తినడానికి మనకి ఎక్కువగా లేదని ఆయన భార్య ఇంకా లాస్ట్గా మిగిలినటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఏవో నాణాలు అవి ఇవి ఇచ్చి ఇవి తప్ప మన దగ్గర ఏం లేవండి, సో వెళ్ళి సరుకులు తీసుకొని రండి ఇంట్లో అన్నీ నిండుకున్నాయని చెప్తే సో అవి తీసుకొని బయలుదేరుతాడనమాట. సో బయలుదేరినప్పుడు ఇంకా శివయ్య తండ్రి పరీక్ష పెట్టాడు కదా, ఇంకా ఆయన కూడా రంగంలోకి దిగుతాడనమాట. ఆయన ఏంటంటే గుగ్గిలం బస్తా అట్లా బండి మీద పెట్టుకొని అమ్ముకుంటూ వస్తూ ఈయనకి నాయనారికి వినిపించేలాగా ఇంకా గుగ్గిలం దొరకదు ఇంకొన్ని రోజుల దాకా, ఇక ఇదే లాస్ట్, ఇంకా ఇప్పట్లో గుగ్గిలం దొరకదు అది ఇదని అనేసరికి ఈయన నాయనారికి వెంటనే అనుకుంటాడనమాట, అమ్మో గుగ్గిలం లేకపోతే ఎట్లా, పూజ నేను ఎట్లా చేసుకోవాలి అని చెప్పి, ఈ గుగ్గిలం లేకపోతే నేను ఎలా పూజించాలి, స్వామివారికి నేను ఎలా ధూపం వేసుకోవాలి అని చెప్పి, అమ్మో ఇప్పుడు దొరకకపోతే మళ్ళీ దొరుకుతుందో లేదో, ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ దొరకటానికి అని చెప్పి ఉన్న డబ్బులతో కాస్త మొత్తం గుగ్గిలం తీసుకొని ఇంటికి వచ్చేస్తాడనమాట. ఎంత వస్తే అంత ఇవ్వమని చెప్పి మొత్తం పెద్ద మూటకి ఇస్తే, ఇంకా వచ్చిన తర్వాత భార్య అడుగుతుంది ఏం తెచ్చామండి, ఏం లేదు ఇంకా ఉన్న వరకు గుగ్గిలం దొరకదంట, అందుకే మొత్తం కలిపి తెచ్చేసుకున్నానంటే, మరి ఎట్లానండి అంటే స్వామి ఉన్నాడు కదా ఆయన ఇస్తాడులే ఏదో ఒకటి, ఆయన దారి చూపుతాడని చెప్పి ఇంకా ఈయన ఆశ కొద్దీ ఏం చేస్తాడంటే ఒక చిన్న గుగ్గిలం ధూపం వేస్తేనే ఇంత మనకి ఉంటే అసలు ఉన్నదంతా వేద్దాం, అసలు చూద్దాం అసలు ఎలా ఉంటుందో, ఇంకా ఎంత మైమరచిపోయి స్వామివారిని పూజించుకోవచ్చు అని అనుకొని ఉన్న ధూపం మొత్తం గుగ్గిలం అంతా వేసి ఇంకా పొగలు వస్తూ ఉంటే ఇంకా అసలు ఎలా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది కదండి గుగ్గిలం మనకి. ఇంకా చూడండి ఇక ధూపం వేసి ఇక కూర్చొని ఇంకా అంటే ధ్యాన స్థితిలోకి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అంటే అబ్బా స్వామి వచ్చాడు ఇంకా ఆహా
నా శివయ్య తండ్రి వస్తే ఇంతే మంచి వాసన వస్తుంది ఏమో అనుకొని ఇంకా వచ్చాడని చెప్పి ఇంకా మంచి ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఇంకా శివయ్య తండ్రి చూసి నేను అసలు ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టిస్తే అసలు ఏం చేస్తాడో అనుకున్నాను, కానీ ఇంత భక్తితో ఇంత నన్నే ఆరాధిస్తాడు అని అనుకోలేదు అని చెప్పి ఇంకా ఆయన భక్తికి లొంగిపోయి శివయ్య తండ్రి డైరెక్ట్గా వచ్చేస్తాడనమాట. అక్కడ ప్రత్యక్షమై కదుపుతాడనమాట ఆయన్ని. ఇట్లా తడిమితే అసలుకి అంటే సైలెంట్గా ఆయన ఇంక ధ్యానస్థితిలో వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వచ్చేసాడు ఇంకా శివయ్య తండ్రి అని చెప్పి ఇంకా ఆనందంతో ఆయన ధ్యానస్థితిలో ఉంటాడు. సో ఇంకా తట్టినా కూడా లేవడు అనమాట. 2 సార్లు తట్టగానే వచ్చాడు శివయ్య తండ్రి అని కళ్ళు మూసుకొని అంటాడు, అయ్యా నిజంగానే వచ్చానయ్యా నేను అనగానే కళ్ళు తెరిచి చూడగానే ఇంకేమన్నా ఉందా అసలు స్వామి అని చెప్పి ఇంకా కాళ్ళ మీద పడి ఇక స్వామి ఆశీర్వాదం తీసుకొని ఎంత భక్తుడు అసలు అని చెప్పి స్వామివారు ఇంకా ఆయన భక్తికి పరీక్ష పెడితే భక్తి పరీక్షలో నెగ్గాడు కదా, మరి ఉన్నదంతా అయిపించి అంటే డబ్బులు మన దగ్గర ఏమి లేని పరిస్థితుల్లో కూడా ఈయన అసలు ఎలా ఉంటాడు, నన్ను పూజిస్తాడా లేదా అని కూడా పరీక్షిస్తే ఇంకేముంది, ఇంకా స్వామివారి పరీక్షలో భక్తుడే నెగ్గాడు కదా, అందుకని చెప్పి ఇంకా ఆయనకి అన్ని ఐశ్వర్యం కూడా అన్నీ ఇస్తారు. ఇంకా దంపతులు కూడా సంతోషంతో స్వామివారిని పూజించుకుంటారండి. అంటే ఇట్లాంటి కథలు చాలా చాలా ఉంటాయండి. అసలు ఒక మంచిగా లేని ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా ఆ రోజు దీపం పెట్టినందుకు వాళ్ళకి మోక్షానికి వెళ్ళటం కానీ స్వర్గలోకానికి వెళ్ళటం కానీ వాళ్ళ ఏదైనా సరే మోక్షాన్ని ప్రసాదించడం అనేది చాలా ఉంటుందండి. చాలా కథలు ఉంటాయి. ఇవన్నీ అంటే నేను వీడియోలో చెప్పలేను కదా. నాకు అసలు ఆయన గుగ్గిలం నాయనార్ ఆయన కథ వింటే నాకు చాలా నవ్వు వస్తుంది. మీరు ఎవరైనా వినకపోతే ఇంకా నేను చెప్పిన దానికంటే చాగంటి గారు బాగా చెప్తారు. చాగంటి కోటేశ్వరరావు గారు మనకి ఎంత నవ్వు వస్తుందో, ఎంత భక్తి ఉంటుందో అసలు అందులో చాలా బాగుంటుందండి. మీరు వినండి ఒకసారి. నేనైతే స్వామివారి గుడికి వచ్చాను. ఇక్కడే ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. గుడిలో అంటే చెప్పాను కదా, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కంపల్సరీ వచ్చి పెట్టాలి. అందరు కూడా చాలామంది వచ్చారండి. అంత ఎర్లీ మార్నింగే అయినా కానీ నేను దర్శనంకి కొంచెం టైం పట్టింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 7 అయిందండి. నేనైతే ఇంకా 6:15కే వెళ్ళాను. బట్ దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళి ఫస్టే నేను బయట దీపం పెట్టుకొని తులసమ్మ కోట దగ్గర మళ్ళీ లోపలికి వెళ్ళానండి దర్శనానికి. ఎందుకంటే చాలా టైం పడుతుందని. సో దర్శనానికి చాలా టైమే పట్టిందండి. చాలామంది వచ్చారు. ఇంకా నేనైతే ఇంకా ఇంటికి రిటర్న్
మనం కోరకపోయినా సరే మన మనసులో ఉన్నటువంటి కోరికను మనమే డైరెక్ట్ చెప్పాల్సిన పని లేదండి. మనం ఏదనుకుంటే అది నెరవేర్చా తండ్రి అని అనకపోయినా ఆయనే సరే మన కోరిక ఏంటో తెలుసుకుని నెరవేరుస్తాడు కంపల్సరీ. ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి గోవింద నామాలు కానీ, అష్టోత్తర శతనామావళి, నెక్స్ట్ ఇంకా విష్ణు సహస్రనామము, ఇంకా అయితే కంపల్సరీ ఉండాలి. అన్నం తినకపోయినా ఆకలి అనిపిస్తే ఏదైనా పండ్లు తినటం కానీ, ఏదో మితంగా జస్ట్ మనకి ఓపిక రావటం కోసం అంతే. సక్సెస్ఫుల్గా మొదటి శనివారం వ్రతం అయితే పూర్తి చేసుకున్నానండి. ఇంకా ఇవాళ ఏకాదశి అంటే ఇవాళ నెక్స్ట్ రేపు ద్వాదశి కదా, రేపు క్షీరాబ్ది ద్వాదశి అంటారండి. ఆ రోజు ఏంటంటే ఇవాళ నిద్ర లేచినటువంటి విష్ణుమూర్తి రేపు బృందావనంలోకి వస్తాడు అని చెప్పి, ఎందుకంటే బృందకి మాట ఇస్తాడనమాట. అదేంటంటే ఒక స్టోరీ ఉంటుంది కదండి, జలంధరుడి భార్య బృంద అని చెప్పి. ఆ జలంధరుడు అందరినీ కూడా బాధ పెడుతుంటే ఆయన మృత్యువుకి అంటే ఆయనకి మృత్యువుకి కారణం ఏంటంటే ఆయన జలంధరుడి భార్య బృంద. సో ఆమె పాతివ్రత్యం అనేది పోతేనే ఆయనకి మృత్యు అనేది వస్తుంది. అందుకని విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో బృంద దగ్గరికి వెళ్తాడనమాట. అందువలన ఆమె పాతివ్రత్యం పోతుంది. అందుకని అప్పుడు బృంద స్వామివారికి శపిస్తుంది అనమాట, అంటే రాయిలాగా ఉండు అని చెప్పి. అప్పుడు స్వామి ఇప్పుడు ఏంటంటే శాలిగ్రామంగా మారుతాడనమాట. శాలిగ్రామంలో ఆ స్వామివారి రూపం ఉంటుంది కదా. సో ఇంకా ఆమె శాపం తర్వాత ఇంకా ఆమె కూడా అగ్నికి ఆహుతైపోతుంది. అప్పుడు స్వామివారు ఏంటంటే ఇదంతా నా వల్లే కదా జరిగింది అని చెప్పి స్వామివారు బృందకి వరం ఇస్తాడనమాట. ఏమని అంటే, నువ్వు తులసి చెట్టులాగా మారితే నేను అంటే ఇప్పుడు వస్తాను అని చెప్తాడనమాట. అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏకాదశి తర్వాత అప్పుడు బృందావనంలోకి వస్తాడు అని చెప్పి ఉంటుందండి. సో అది చరిత్ర, అది కథ అన్నమాట. మనకి క్షీరాబ్ది ద్వాదశి అంటే సో ఆ రోజు తులసి చెట్టులో మనకి విష్ణుమూర్తిని అంటే స్వామివారి రూపంని పెట్టడం కానీ, లేదు అంటే మన ఉసిరి చెట్టు ఉంటుంది కదా, ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆయన శక్తి అందులో నిమిడీకృతమై ఉంటుందండి. ఉసిరి చెట్టు కొమ్మలు, కాయలు, కాండంలో ప్రతిదీ. అందుకని చెప్పి ఉసిరి కొమ్మను తెచ్చి తులసి కోటలో పక్కన నాటి అందులో స్వామివారికి ఇద్దరికి కలిపి పసుపు తాడుని కట్టి స్వామివారికి అంటే కళ్యాణం చేసినట్టు చేసి అలా పూజిస్తారనమాట. క్షీరాబ్ది ద్వాదశి రోజు అనమాట పూజ చేస్తారు. అది రేపు అనమాట. సో ఏకాదశి రోజు ఎవరైనా సరే ఉపవాసం ఉన్నవాళ్ళు కంపల్సరీ ఆ రోజు అంతా నిర్జల ఉపవాసమైనా ఉండొచ్చు. లేదు అంటే మనకి తోచింది పాలు, పండ్లు ఏదైనా
ఏకాదశి రోజు భోజనం చేయాలి పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ అని చెప్పి అంటారనమాట. సో నాదైతే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఏకాదశి రోజు. కార్తీక మాసంలో శనివారము ఏకాదశి అన్నీ కలిసి రావడము, అందులో నేను 7 శనివారాల వ్రతం కూడా ఇవాళ చేసుకోవటము చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉంది. సో ఏడుకొండలవాడు అందరి ఆపద మొక్కులవాడు కదా, ఏ ఆపద ఉన్న మొక్కుతే కంపల్సరీ తీరుస్తాడు తండ్రి. కలియుగ వైకుంఠం అనేది తిరుపతి కదండి. మనకి కళ్ళ ముందు సాక్షాత్తు స్వామివారే వచ్చి అక్కడ ఉన్నారు. మిగతావి అన్ని రూపాలైనా కానీ అంటే చెక్కిన రూపం, శిల్పాలుగా చెక్కినవి కానీ లేదా స్వయంగా వెలసినవి కానీ ఉన్నాయి తప్ప స్వామివారే వచ్చి ఆయనంతటా ఆయనే మనిషిగా ఉండి ఆయనే శిలగా మారిపోయాడు. అది ఎక్కడ అంటే అసలు ఈ భూప్రపంచం మొత్తంలోనే అక్కడే ఓన్లీ మన తిరుపతిలోనే అండి. చాలా అంటే చాలా మహిమాన్వితమైన తిరుమల తిరుపతి కొండ అసలు తలుచుకుంటేనే మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. సో నా 7 శనివారాలు కూడా వ్రతం కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ తిరుపతికి వెళ్తానండి. సో నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణి.